గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అయితే చాలా విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. మెరుగైన రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం చెప్పుకోదగ్గది ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్ర పరిస్థితులు బాగా చాలా మెరుగుపడ్డాయి. అంటే ఇప్పుడు గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? గతంలో చూసుకుంటే నేను ఆటో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ నాన్న, ఏ ఊరు వెళ్ళినా గానీ గుంతలమయంగా ఉండేవి రోడ్లు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రోడ్ల మీద వెళ్తుంటే మా ఆటోల్లో ఇబ్బంది లేకుండా గుంతల్లో బండ్లు పడినా గానీ ఒక చక్రం దిగినా గానీ స్పేర్ పార్ట్స్ అనేవి విధవుతుంటాయి. మాకు ఆ పొరపాట్లు అనేది లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నాను. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఇక్కడే ఉండేది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రాజధాని కానీ కొన్ని ముడి సరుకులు అని ఏవేంటి తోలేవాళ్ళం. సిమెంట్ బస్తాలని రకరకాలుగా సరుకులు తోలేవాళ్ళం. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడ లేదనేసరికి మాకు కిరాయిలు కానీ ఏం లేదండి. రోజుకు వచ్చి 2,000 రూపాయలు సంపాదించేవాడిని. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు కిరాయి లేక మా పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడు మళ్ళా రాజధాని నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు. చూద్దాం, మళ్ళా మాకు మంచి రోజులు వచ్చాయని. ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదన్న. రోడ్లు బాగుండడం వల్ల మాకు అదనపు భారం అనేది పడట్లా. స్పేర్ పార్ట్స్ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన పథకాలు పెన్షన్ విధానం పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెన్షన్ అన్న అంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ లో జగన్ గారు 3,000 చేస్తానని అంచెలంచెలుగా 250 పెంచాడు. చంద్రబాబు గారు ఒకటే మాట ఇచ్చారు, వృద్ధాప్య పెన్షన్ ఒకేసారి 4,000 చేస్తానన్నారు. అది ఒకేసారి 4,000 చేసి చూపించిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు గారే. అంటే ఇప్పుడు అన్నం క్యాంటీన్లు పెట్టారు 5 రూపాయలు. అన్నం క్యాంటీన్లో 5 రూపాయలకి అన్నం క్యాంటీన్ కట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయల అన్న క్యాంటీన్ అనేది మంచి పథకం అన్న. సపోజ్ నేనే ఉన్నా, మా ఇంట్లో ఈ రోజు ఉదయం టిఫిన్ చేస్తారు, సమయానికి క్యారేజ్ కట్టుకొని వెళ్ళలేకపోతా డ్యూటీకి, వేరే ఊరు వెళ్తా. అక్కడ అన్లోడ్ బండి సరుకు అన్లోడ్ చేసిన తర్వాత పక్కన అన్న క్యాంటీన్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా 5 రూపాయలు భోజనం ఉంది కదా అని అన్న క్యాంటీన్ వెతుక్కొని వెళ్ళి అక్కడ పోయి భోజనం చేస్తాను. 5 రూపాయలకి ఈ రోజుల్లో భోజనం బయట చేయాలంటే మినిమం 100 రూపాయలు 110 రూపాయలు లేని భోజనం పెట్టట్లేదు. 5 రూపాయలకి మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు అన్న క్యాంటీన్లు. ఇలా ఈ పథకం జీవితాంతం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను.